నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివాసీ చట్టాల అమలు హక్కుల సాధన అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతూరులో ఆదివాసీ హక్కులపై చట్టాలపై చైతన్య కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మరి నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి మరి ఆదివాసీల్లో నిన్నటి తరం ఆదివాసీలు మరి చదువుకోలేదు, వారికి ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన లేదు. దాని మూలన ఈనాడు ఏజెన్సీ ప్రాంతానికి గిరిజన ఏజెన్సీలు విపరీతంగా వలసలు వచ్చి ఇక్కడ స్థిరాచార ఆస్తులు కూడగట్టుకుని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ప్రతి గ్రామంలో ప్రతి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి ఆదివాసీ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు చింతూరు డిగ్రీ కళాశాలకు రావడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులకి ఈ రోజు 170 చట్టం దాని ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. బయట వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతంలో సొరబడటం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేటువంటి విషయం గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే గౌరవ ఐటీడీ పిఓ గారు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నటువంటి గౌరవ ట్రైబల్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ ఉన్నతాధికారులు కోరేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గుండెకాయలు అంటే 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 170 చట్టం నీరు గారిపోకుండా ఆదివాసుల యొక్క రిజర్వేషన్లు ఆదివాసుల యొక్క హక్కులు కాపాడే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చింతూరు డివిజన్ ప్రాంతాల్లో కావచ్చు, చింతూరు ఇతర ప్రాంతాల్లో కావచ్చు గుర్తించినటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, అమలు చేయాలి 170 చట్టాన్ని, అమలు చేయాలి 170 చట్టాన్ని. బీఆర్ఎస్ నుండి బీజేపీలో భారీ చేరికలు. లోకేశ్వరం మండలంలో గోడిసేర, ఆర్లీ గ్రామాల నుండి బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు. మాజీ సర్పంచ్ కారాగిరి గంగాధర్తో పాటు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీలో చేరారు. ఆర్లీలో రమణారెడ్డితో పాటు పెద్ద మొత్తంలో కార్యకర్తలు చేరారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు. అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఎన్ఆర్ఐ చేసుకొని ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాంట్లో ఎమ్మెల్యే గారు ఎలాంటి దాన్ని గౌరవకుండా ఆలోచించకుండా మీ గ్రామానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి మీ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు కొనసాగించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా అది పవిత్రమైన దినం. శ్రావణ మాసంలో తొలి రోజే రాముని దర్శనం చేసుకొని జిల్లాల మూడుగా ఏంటంటే మూడులో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదని మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మండల న్యాయ సహాయ అధికారి జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమాల ఆధ్వర్యంలో సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి వలన లాభ నష్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కిరణ్ మాట్లాడుతూ సాంకేతికత వలన జరిగే లాభ నష్టాలపై కళాశాల విద్యార్థులకి అవగాహన కల్పించారు. సో ఈరోజు మనం ఒక
అత్యాధునికమైన యుగంలో మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే అరచేతిలోనే మనకి ప్రపంచం కనిపిస్తుంది. ఒకప్పుడు చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొచ్చుకొని నోట్స్ రాసుకొని మనం చాలా ప్రిపేర్, అంటే మా ఏజ్ వాళ్ళందరూ, మా కానీ వీళ్ళందరూ సీనియర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చాలా కష్టపడి, బుక్స్ అంటే అన్ని బుక్స్ ఉండకపోతుంది, ఒక 2 బుక్స్ తెచ్చుకోవాలి, రాసుకోవాలి, మళ్ళీ మీకు మళ్ళీ లైబ్రరీకి అవైతే మళ్ళీ 2 బుక్స్. సో ఇప్పుడు మీకు అలా కాదు. సో ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ మీ చేతిలోకి వచ్చిందో చాలా ఉపయోగాలు అనేవి మీ అందరికీ తెలిసేది. చాలాసార్లు చెప్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ లో ఒక చాప్టర్ మీకు అర్థం కాకపోతే యూట్యూబ్ లో ఏదో మోషన్ న్యూటన్స్ లా మీరు ఒక చిన్న క్యాప్షన్ కొట్టినట్లయితే 100 వీడియోస్ అందులో వస్తాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, మీడియం కావచ్చు, మీకు ఎలాంటి అయినా కూడా జనాలలో మీ ముందు ఉంటుంది. అంటే మన క్లాస్ రూమ్ లో అర్థం కాని అంశాలను కూడా మన ఇంటికాడ నుండి అయితే క్లాస్ లో ఉన్నట్టు క్లాస్ విని నోట్స్ రాసుకోవడానికి చాలా ఉపయోగాలు. అదేవిధంగా ఈరోజు యూపీఐ పేమెంట్స్ కావచ్చు, లేకపోతే మనం రిజర్వేషన్ టికెట్స్ కావచ్చు, మీరు ఏ రంగం తీసుకున్నా, ఏదో మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడికల్ హాస్పిటల్స్ కావచ్చు, అన్నింటిలో టెక్నాలజీ లేకుండా ఏది సాధ్యం కాదు. ఈరోజు అంతా ఆ విధంగా మన ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ పైన నడుస్తుంది. మనం మీరు వారు చూసారు, ఇండియా అండ్ పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వారు కావచ్చు, ఇవన్నీ కూడా వాడు అక్కడే ఉంటాడు. వాడు వెళ్ళి మన దేశంలో బాంబు వేయడానికి అవకాశం లేదు. ఎక్కడ ఉండేస్తాడు, వాడి దేశంలో ఉంటుంటే చిన్న మీటర్ నొక్కగానే ఆ మిసైల్ వెళ్ళి షార్ప్ అక్కడే వాడు ఏదైతే లక్ష్యాన్ని చూజ్ చేసుకుంటుందో ఆ టార్గెట్ దగ్గర ఆ మిసైల్ పడడం జరుగుతుంది. ఇదంతా ఎంత సాధ్యం అవుతుంది? బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మన టెక్నాలజీ. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో శుక్రవారం స్థానిక రామాలయం నందు సచివాలయం సెక్రటరీ శిరీష ఆధ్వర్యంలో P4 గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో సర్పంచ్ చీడి శివ, ఎంపీటీసీ నల్ల సత్తిబాబు, వైఎస్ఆర్సీపీ మండల ఉపాధ్యక్షులు, పంచాయతీ ఇన్ఛార్జ్ మంతిన ముసలయ్య, వార్డ్ మెంబర్లు సుబ్రహ్మణ్యం, త్రిమూర్తులు, సచివాలయం సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భాస్కర్, మహిళా పోలీస్ నాగసుబ్బలక్ష్మి, వెల్ఫేర్ ముర్ల రమ్య, తేజశ్రీ పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గుర్తింపు అనేది వస్తుంది. ఇంట్లోనే లేని వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా లేని వాళ్ళు అయిపోతున్నారు. అది ఇప్పుడు గతంలో 10 ఎకరాలు ఉండేది. వాళ్ళకి 4 పిల్లలు పుడితే అది ఎకరంన్నర అయింది. వాళ్ళకి మళ్ళీ ఇంకో 4 పుడితే అరెకరం అయింది. వాళ్ళకి మళ్ళీ పుడితే వాళ్ళకి ఏం లేకుంటే పోయింది. వారసత్వం భూములు ఉన్నాయి. కానీ గ్రామ సభ అనేది నారా చంద్రబాబు గారు పెట్టమని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో బాధ్యత వహించి చేసుకోవాల్సిందే. దీనిలో ఎంపీటీసీ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు. ఈ అందరు కూడా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చూసి పెట్టమన్నారు. అది చూసేది ఎవరు? ఇక్కడ ప్రధానంగా నేను చూడాలి, ఎంపీటీసీ గారు చూడాలి, వార్డు నెంబర్ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ పేదవాళ్ళ పేర్లు లేవు. ఇక్కడ ఈ యొక్క పేర్లు సాటింపు వేసారు, అప్పటికప్పుడు పెట్టిన మీటింగ్. మళ్ళీ ఇవాళ క్యాన్సిల్ అవుతే మళ్ళీ ఇక్కడ పెట్టడానికి ఉండదు, ఎవరికి చెప్పడానికి ఉండదు. నామకాగా ఎంపీటీసీ గారికి అడిగితే ఆయన 2 పేర్లు అయిపోయి గ్రామ సభ పెట్టమన్నారు. కాబట్టి గ్రామ సభలో చెప్తున్నారు. ఇక్కడ భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, ఆ భర్తలు ఉండి భార్యలు లేక గెంజి కాసి దిక్కని కూడా లేని వాళ్ళు ఉన్నారు. అలాగే పని డబ్బులు ఉన్న వాళ్ళని చూసుకొని డబ్బులు లేని వాళ్ళని దత్తత తీసుకోవడం అన్నది P4 అన్నది కార్యక్రమం. ఇందులో ఈ కార్యక్రమం ఏంటంటే బాగా లేని వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే చదివించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పచ్చంగా ఒక మనిషి ఉంటాడు. ఇక్కడ మన ఊరు ఉన్నాడనుకో, మన ఊరికి ఒక బాగా డబ్బు ఉన్నవాడు, 1 కోట్ల ఆస్తిపేట ఉన్నవాడు ఉన్నాడు. ఆడు మామూలు మన ఊరికి దత్తత తీసుకున్నట్టు ఈ P4 అనే కార్యక్రమం దత్తత తీసుకున్నట్టు అనమాట. అందులో ఏంటంటే మనకు పేర్లు ఎంచి ఫస్ట్ వీళ్ళకి ఏం చేశారంటే వీళ్ళకి అప్పుడే 2 నెలలు 3 నెలల క్రితం మామూలుగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమన్నారు. సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 105 మంది పేర్లు వచ్చాయి. సర్వే చేస్తే ఎలా చేస్తాం? సర్వే చేసినప్పుడు ఎవరు చేసినా సరే నీకు ఇల్లు ఉన్నదా లేదా, నీకు బాత్రూమ్ ఉన్నదా లేదా, నీకు కరెంట్ ఉందా లేదా, నీకు ఏమున్నదనే చేస్తాం. ఆని పెట్టే పైకి పంపుతాం. పంపిన పెట్టి అక్కడ ఇల్లు లేదా, వంట లేదా, ఏమి లేదన్నా ఆ పేర్లే వస్తాయి. ఇక్కడికి లేవు అన్న పేర్లే వస్తాయి. ఇక్కడికి ఏ లిస్ట్ అయినా లేవు, వీళ్ళు పంపించిన పేర్లే. మన దగ్గర గవర్నమెంట్ దగ్గర అన్ని పేర్లు ఉంటాయి. కానీ కొన్ని పేర్లు వచ్చాయంటే మనం పంపించిన పేర్లే వస్తాయి. పంపించిన పేర్లు వస్తాయి కాబట్టి దాంట్లో మేము ఏమన్నామంటే వార్డు నెంబర్ని, సర్పంచ్ గారిని అందరినీ కేకేసి ఇప్పుడు ఇలాగైతే అవదు మేడం గారు చెయ్యండి అన్నాం. కానీ అప్పటి నుంచి మర్చిపోరు.
వీళ్ళు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఇలా కుదరదని నేను రాలేదు. 2-3 వచ్చారు, సంతకాలు ఎక్కుకొని వెళ్ళిపోయారు. ఓకే, అప్పటి నుంచి మర్చిపోయారు. ఇవాళ వచ్చింది, ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళు అందరూ నిరుపేదలు ఇక్కడ ఉన్నవాళ్ళు. మన ఊళ్ళో అయితే మ్యాక్సిమం అందరూ కూడా ఎవడో కూడా ఏదో ఇక్కడ కూర్చొని తినే రకం కాదు. కాకపోతే అందరికీ వర్తించింది ఈ ప్రోగ్రాం, కొంతమందికి మాత్రమే వస్తుంది. అది కూడా ఎలాంటి వాళ్ళు అన్నది మేడం గారు దయచేసి మేము కాకపోయినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి గమనించి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి, లేకపోతే ఆ 5లో వార్డు నెంబర్నో 5లో చూసుకొని చెప్పి 1, 2 పేర్లో 3, 4 ఎన్నో మొత్తానికి రాస్తే అది పంపిస్తే అది మనకి వర్తించేలా ఉంటుంది. అలాగని ఒక 100-200 పేర్లు అయితే మనకు అవ్వదండి. తర్వాత వెళ్ళిన పేర్లు ఆడు గవర్నమెంట్ దృష్టిలో మీరు ఇక్కడ ఒకటి నొక్కుతారు. మ్యాక్సిమం పలానా సారా వాళ్ళకి ఇల్లు లేదు అని నొక్కపోయి ఇల్లు ఉన్నదని దగ్గర నొక్కేశారనుకో వాళ్ళకి వర్తించరు. ఇది సిస్టమ్ అంతానే సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది. ఈ సిస్టమ్ ప్రకారంగా వెళ్ళేటప్పుడు మనం చేస్తేనే వెళ్తుంది. అది ఇవాళ పేర్లు వచ్చాయి. బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఈ రోజు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అధ్యక్షులు తూర్పు రాజేంద్ర ప్రసాద్, యూత్ అధ్యక్షులు సుమన్, కోఆప్షన్ నెంబర్ తాడ్వాయి మండల్ రాజేశ్వర్ రెడ్డి, బీసీసెల్ తాడ్వాయి మండల్ అధ్యక్షులు మాంగలి రాజశేఖర్, భోగా మల్లేష్, మర్రి గంగారెడ్డి, దాతాద్రి సేటు, పార్టీ రాజు, డీలర్ మొహమ్మద్ జావేద్, సెక్రటరీ బ్రాహ్మణపల్లి వీరేశం, కారోబార్ చందు, ఇతర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మా ఊర్లో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసినందుకు ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మా ప్రభుత్వం ఇచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా గ్రామ అధ్యక్షులు, గ్రామ పెద్దలు, మరి మా కోఆప్షన్ నెంబర్ అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి గారికి, అందరికీ, మా కార్యదర్శి, మా సెక్రటరీ గారికి, మా కార్యదర్శి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత మంచి పథకాన్ని ప్రజలకు చేరినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు మండలంలో కురిసిన భారీ వర్షం వలన ఎలాంటి ఇబ్బంది కలగలేదు. సమస్య ఏర్పడితే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి అంటూ జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ వీడియో సందేశం. భద్రాద్రి కొత్తగూడెం పౌరులందరికీ నా నమస్కారము. మనకి ఈ సంవత్సరంలో వర్షాలు భారీ ఎత్తున అంతా మాత్రగా అయితే రాలేదు. మనం నార్మల్ జోన్లో ఉన్నాము కాబట్టి మనకి సఫిషియెంట్ నీళ్లు మనకి వ్యవసాయానికి సంబంధించినది పడుతుంది. తర్వాత మన ట్యాంక్స్, ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈసారి అయితే ఇప్పటిదాకా మంచి ఒక పరిస్థితి ఉన్నది. మనుగురు పట్టణంలో కూడా అప్రమత్తంగా ఉండి ముందు చూపుతో ఈసారి మన వాగులు, చెరువులు పూడిక తీయడం జరిగింది. కాబట్టి ఇంత భారీ ఎత్తున వర్షం పడినా కూడా మనం చూసాము చాలా తక్కువ ప్రాంతానికి నీళ్లు నిండింది. కాబట్టి మన అధికారులు మొత్తం యంత్రాంగం కృషి చేసుకుంటూ పనిచేస్తుంది. ఎక్కడైనా భారీ వర్షంతో ఇబ్బంది పడితే మన కంట్రోల్ రూమ్ లైన్స్ మనకి రెడీగా ఉన్నాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఏర్పాటు అయింది. దానికి నంబర్ 08744241950. ఈ నంబర్కి మీరు కాల్ చేసుకొని మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పొచ్చు. కానీ గోదావరికి లెవెల్ మానిటరింగ్ కోసం అయితే ఒక వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేశాము. జనరల్గా ఏం చూస్తామంటే గోదావరి లెవెల్ అడగడానికి ఫోన్ చేస్తారు. దయచేసి అట్లాంటివి ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది. 5,000 జనాలు ఆల్రెడీ ఆ వాట్సాప్ ఛానల్ ఫాలో అవుతున్నారు. కాబట్టి అప్పటికి మీకు ఇది అప్డేట్స్ మేము పంపిస్తూ ఉంటాము. పోలీస్ కమిషనర్ గౌసలాం ఐపీఎస్ గురువారం వీరవంక మండలంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మీనారాయణ, వీరవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి కమిషనర్కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అంతేకాకుండా వీరవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని 6 నుండి 10వ తరగతి వరకు గల దాదాపు 40 మంది విద్యార్థులకు పోలీసు తరపున గొడుగులను అందజేశారు.
ఏ డే విత్ టుడా చైర్మన్ కార్యక్రమాన్ని మొదటిగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు టుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీ సీడ్స్ నుంచి వాకింగ్ ఫుట్పాత్, ఎన్టీఆర్ పార్క్ నందు పట్టణంలోని 4 మాడ వీధుల్లో సుందరీకరణ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, ఏరియా ఆసుపత్రి సుందరీకరణ పనులకు సంబంధించి మున్సిపల్ అధికారులు మరియు హాస్పిటల్ సిబ్బందితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో చర్చించిన స్థానిక శాసనసభ్యులు తుడా చైర్మన్. నా బోర్డులో పోయి కూడా నాకు తెలియదు. వేరే వాళ్ళు అయినా ఇంకోటి కూడా ఏంటంటే మనకి ఈ బాడీ కాల్ శివుడికి ఏమేమి చెట్లు వాడతారు అవి కూడా మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసుకుని అక్కడ కవర్స్ చేయొచ్చు. సో అవి అది కూడా దాని తెలుస్తుంది ఏమేమి చెట్లు బిల్వం మారేడు నాగమల్లి చెట్టు పాపాన పోలే. ఆ రోజు మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఎక్కడ చేసిన పోలేదు. కాళహస్తిలో కూడా మొత్తం గ్రీనరీ చేయబోతున్నాం. ఎక్కడైతే మనం నిలుచుకున్నామో అక్కడంతా కూడా ఏ రోడ్స్ అన్ని కూడా మరి తుడా చెట్లతోని కలకలలాడిపోతున్నాయి. ఇవన్నీ అవసరమైతే 25,000 చెట్లు కాదు 50,000 చెట్లు కూడా తీసుకోమని చెప్పారు. ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇటు తుడా డిపార్ట్మెంట్, ఇటు కాళహస్తి మున్సిపాలిటీ ముందర కలిపి ఇంకటి నుంచి ఒక డిఫరెంట్ కాళహస్తిగా తేబోతున్నాం. ఈ రోజు శానిటేషన్ వర్కర్స్ కూడా మారడం జరిగింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ దయచేసి శ్రీకాళహస్తి ప్రజలందరికీ నేను ఒకటే చెప్తా ఉండా, మీరు నన్ను తిట్టుకున్నా కొట్టినా పర్లేదు, మీరు కానీ మీ ఇండ్ల ముందర ప్లాస్టిక్ బాటిల్లు, ప్లాస్టిక్ కవర్లు షాపుల మీద ఇక్కడ వేసి మున్సిపాలిటీ బ్లాక్ చేస్తే మాత్రం దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీకు జరిమానాలు విపరీతంగా అయిపోతున్నాం. అండ్ ఆల్సో ప్లాస్టిక్ బ్యాన్ చేసిన ప్లేస్ శ్రీకాళహస్తి ఫస్ట్ గెలిచిన తర్వాత ఇంకా కూడా అక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు. ఈ రోజు నుంచి ఆపేయండి. ప్లాస్టిక్ అనేది ఎక్కడైనా కనిపిస్తే మా మున్సిపాలిటీ వాళ్ళు ఇమ్మీడియట్ గా మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెరిగిన పెన్షన్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు. జరగాల్సి కూడా చేస్తారు. ఒకసారి చెప్పు చెవులా చూపించావా అమ్మా? మరి ఏం చేయాలని చెప్పారు? సాధారణలోనా పెన్షన్ కి అడుగుదామనా లేకపోతే ఏంటి వైద్యానికి అడుగుదామనా? పెన్షన్ గా బుక్స్ ఏం చేసి స్లాట్ పెట్టించి వెళ్ళే ముందు నాకు చెప్పండి, చెప్తాం వాళ్ళకి పెన్షన్ వచ్చేలాగా రికమెండ్ చేయమని. సరే అమ్మ తల్లి.
అమ్మాయి పుట్టింటి వెరీ గుడ్. కోటేశ్వర మేనగోళ్ళ. మీరు కోటేశ్వర అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడా? వెళ్ళాడా? సరే సరే చూద్దాం, వచ్చినట్టు చేద్దాం. అలాగే చేద్దాం. ఇంట్లో ఎవరికైనా వస్తున్నాయా? పెన్షన్ అందుతుందండి మీకు? వస్తుందా? 4000 రూపాయలు ఇస్తున్నారండి. ఓకే. దీపం పథకం 2 గ్యాస్ సిలిండర్లు పడ్డాయమ్మా. మరి పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? మనవలు అదేనే. సరే అమ్మా. అయితే